Hi name, I'm Umdar Reddy. I'm founder CVET at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most important ending. So rules for MBBS abroad 2020-23. అంటే మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డిఫరెంట్ కాల్స్ వస్తుంటాయి, డిఫరెంట్ ఛానల్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ చేసి ఏదైనా ఒక కంట్రీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అనమాట. అంటే మీరు ఏదైనా అసలు ఏ కంట్రీ వెళ్దాం అనుకున్నా సరే కంపల్సరీగా ఈ 3 పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. 3 పాయింట్స్ 100%, నాట్ ఓన్లీ ద 10%, 5%, 6% లేదా 90% కదండి, 100% సాటిస్ఫై చేస్తేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఆ డిగ్రీ మళ్ళీ ఇండియా వచ్చి మీరు ఎన్ఎంసీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా వచ్చేసరికి ఇది 100% సాటిస్ఫై చేయాలి, ఇది 100% సాటిస్ఫై చేయాలి, ఈ రూల్స్ 100% సాటిస్ఫై చేయాలి. అదర్వైజ్ ఇది 1% అవ్వచ్చు, 0.5% అవ్వచ్చు, వాట్ ఎవర్ ద వితౌట్ క్లారిఫికేషన్తో మీరు వెళ్తే మాత్రం ఆ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. సో వాట్ ఇస్ ద రూల్స్? సో ఆ రూల్స్ అంటే వాట్ ఇస్ ద రూల్స్, అసలు వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్, అసలు ఏ విధంగా ఆ రూల్స్ మనం సాటిస్ఫై చేయాలి, ఏ విధంగా ఆ రూల్స్ 100% సాటిస్ఫై అవుతున్నట్టు మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, మనం ఏ విధంగా సాటిస్ఫై అవ్వాలి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే మనకి ది బెస్ట్ డెసిషన్ మేకింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసుకొని రావడానికి యూజ్ ఉంటుంది. అది చేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి అన్ని రకాలుగా 100% పర్ఫెక్ట్గా అవ్వాలి అన్నప్పుడు 3 రూల్స్ పక్కగా ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ 100% పక్కగా వాళ్ళు 100% ఫాలో అవుతున్నట్టు మనకి ప్రూఫ్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది చెక్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్లోకి వెళ్ళే ముందు, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ సంబంధించి రష్యాలోని టాప్ మెడికల్ కాలేజ్ అండి. వరల్డ్ ర్యాంకింగ్ 500, 600 వరల్డ్ ర్యాంకింగ్ మన ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ కంటే టాప్ వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్న టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 15 to 20 యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ ద క్వరీస్, మన అప్ టు ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ అప్పుడు దాకా సీట్స్ అని నేషనల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మన ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ కంటే టాప్ అంతకంటే ఎక్కువ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. బడ్జెట్ కూడా సరే మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 30 to 35 lakhs, మాక్సిమం బడ్జెట్ 25 to 35 lakhs పార్టీ అప్రాక్స్. సో అదే ఎయిమ్స్ లాంటి ఇక్కడ మెడికల్ కాలేజ్లో మనకి బేస్డ్ ఆన్ మార్క్స్ బట్టి వస్తుంది. లేదా ఇక్కడ గవర్నమెంట్ సీట్ రావాలంటే మినిమం బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి 470 to 520 వస్తేనే మనకి ఇక్కడ సీట్ వస్తుంది రేపు నెక్స్ట్ నీట్ ఎగ్జామ్లో. సో కాబట్టి అలాంటి మనకి వితౌట్ జస్ట్ నీట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. మన ఇంటర్లో 50% పీసీబీ జస్ట్ నీట్ క్వాలిఫై అయినా సరిపోతుంది అనమాట. అలాంటి టాప్ యూనివర్సిటీ, రష్యాలో టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆర్ స్టిల్ రైట్ నౌ ఓపెన్. సో ఎవరైనా సరే రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్డేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు రూల్స్ అబ్రాడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి ఈ ఎంబసీ రూల్స్ అన్ని మనం ఒకటిగా మీకు అన్ని మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్గా ఉంటుంది. జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్, all the information you have. Just you can contact below WhatsApp numbers. You can contact directly to my number. So just go through it, or you can just whatever WhatsApp or call, choice yours. So any doubts, any queries, just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel, or you can call directly. Okay. So what first of all, ఏంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వస్తుంది సార్. ఫస్ట్ ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ వస్తాయండి. రష్యా అంటారు, చైనా అంటారు, కిర్గిస్తాన్ అంటారు, ఫిలిపీన్స్ అంటారు, జార్జియా అంటారు, అర్మేనియా, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీ, అన్ని కంట్రీస్ అంటారు. సో ఈ కంట్రీ కంపల్సరీ ఈ కంట్రీ సెలెక్షన్ చేసుకునే మీరు ఒక కంట్రీ ఫాలో అవ్వండి. ఫస్ట్ అది ఏ కంట్రీ అవ్వచ్చు, ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, రష్యా, జార్జియా, అర్మేనియా, వాట్ ఎవర్ ఏ కంట్రీ ఫోన్ చేస్తే ఆ కంట్రీ ముందు ఏదే ఒక కంట్రీ మీకు ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ కంట్రీ ఫిక్స్ అవ్వండి. సో ఆ కంట్రీ ఏదనేది మీరు చెక్ చేసుకోండి. అది ఏ కంట్రీ అవ్వచ్చు, XYZ, వాట్ ఎవర్ ద కంట్రీ. సో ఆ కంట్రీ ఇప్పుడు ఫస్ట్ ఈ కంట్రీ సెలక్షన్లో మీరు తీసుకోవాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్, అంటే ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మళ్ళీ ఎలాంటి మెజర్మెంట్స్, అంటే మనం ఏదైనా ఒక కంట్రీ ఏ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలని కొన్ని ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్స్, స్టాండర్డైజ్ రూల్స్ రెగ్యులేషన్స్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ఇట్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫస్ట్ సరికి ఇది కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అసలు సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏ విధంగా అనేది చెప్తా. జస్ట్ ఇది ఫార్ములా అనమాట. సో 1, 2, 3+ ఈ ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తే మన 100% మన డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఆ ఫార్ములా ఏంటి? సో ఫస్ట్ సార్ మనం కంట్రీ ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయంటే జార్జియా అంటారు, లేదా అర్మేనియా అంటారు, లేకపోతే వియత్నాం అంటారు, లేకపోతే ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, వాట్ ఎవర్, రష్యా అంటారు, ఏదైనా. సో ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంట్రీతో పాటు వచ్చేసరికి మీరు ఎలాంటి విత్ కంట్రీ వచ్చేసరికి ఆ తర్వాత మీరు నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్ అండి 2021 నవంబర్ 18 వచ్చిన ఈ రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్ 100% సాటిస్ఫై అవుతాం లేదా అంటే ఏదైనా కంట్రీ చెప్పినప్పుడు మనకి రూల్స్ ఉంటాయి, ఈ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్. సో జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్. సో ఏంటి ఆ రూల్స్ ఏంటి?
సో మన కంపల్సరీగా ఫస్ట్ డ్యూరేషన్ గురించి మాట్లాడతారు. డ్యూరేషన్ సరే కంపల్సరీ 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, అది కూడా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, అది ఒకే యూనివర్సిటీలో చదవాలి, అది ఒకే కంట్రీలో చదవాలంటారు. 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి అంటే 48 months ఎంబీబీఎస్. తర్వాత ఇంటర్న్షిప్ మ్యాండేట్గా చేయాలి. ఆ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మొత్తం ఇదంతా టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్ 100% సాటిస్ఫై చేయాలి. సో మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఇండియన్ ఎన్ఎంసీ అనమాట, ఎన్ఎంసీ ఈ రూల్స్ అయితే 100% ఆ కంట్రీ సాటిస్ఫై చేస్తున్నారు లేదా ఒకటి 2 సార్లు చెక్ చేసుకుంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో ఇది మన చాలా మంది మీరు ఏం చెప్తారంటే, సో ఇదిగోండి సార్ ఇదిగోండి రూల్స్ ఈ కంట్రీలో అన్ని ఫాలో అవుతున్నాయి అని అంటారు. సో ఫాలో అవుతున్నాయి, మన కంపల్సరీగా వచ్చేసరికి మనము సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీ మ్యాండేట్గా తీసుకోవచ్చు. సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఆ కంట్రీ ఒక సర్టిఫైడ్, ఆ ఎంబసీ వచ్చేసరికి ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తుంది. అది మన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మన ఆర్టీఐ వాళ్ళ దగ్గర వెరిఫై చేయించుకోవాలి. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకొని సో మన ఆర్టీఐ వాళ్ళు ఆర్టీఐ అంటే ఆ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారని ఆ కంట్రీ వాడు ఒక మనకి ఆ కంట్రీలో ఉన్న ఎంబసీ వాళ్ళు వచ్చేసరికి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మనకు ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఆ సర్టిఫైడ్ కాపీని తీసుకెళ్ళి మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ఎంసీ ద్వారా మనం ఒక అప్లికేషన్ వేస్తాం. అప్లికేషన్ వేసినప్పుడు ఓకే వాళ్ళు 100% సాటిస్ఫై చేస్తున్నారని మన చాలా మంది కన్సల్టెంట్లు ఏం చేస్తారంటే ఆ కంట్రీలో చిన్న కంట్రీస్ జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ చిన్న కంట్రీస్లో ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో 50 lakhs 60 lakhs 30 lakhs పాపులేషన్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఇస్తారు. సో బిజినెస్ మైండెడ్ కాబట్టి ఏదో ఇస్తారు వాళ్ళు. సో అది మన కంపల్సరీగా అది 100% సాటిస్ఫై అవుతుందా లేదని మన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకుని సర్టిఫైడ్ కాపీ తీసుకోండి. సర్టిఫైడ్ కాపీ తీసుకొని ఆ కంట్రీ ఫాలో అవుతుందా లేదంటే 100% ఆ సర్టిఫైడ్ కాపీతో మీరు కంపేర్ చేసుకుంటే సర్టిఫైడ్ కాపీలో ఓకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఈ సర్టిఫైడ్ కాపీలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఓకే అయినప్పుడు ఆ కంట్రీ మాత్రం మీరు జాయిన్ అవ్వాలి. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకే ఏమి నెక్స్ట్ థాట్ ఏముంటుందో డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అంతే, దట్స్ ఇట్. నేను చెప్పా ఫస్ట్లోనే మీకు 100% సాటిస్ఫై చేయాలి ప్రతి రూల్ అని. సో కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరో నెంబర్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి కదా, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒకసారికి మీరు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్ 2021 November 18th nmc.org.in ఆర్ వెబ్సైట్లో NTA.in whatever మీరు ఆ వెబ్సైట్ లేదా నాకైనా ఒకసారి వాట్సాప్ చేయండి. ఐ విల్ సెండ్ ద PDF అనమాట. సో ఆ పీడిఎఫ్ చెక్ చేసుకోండి ఏమే రూల్స్ లేదా మన డాక్టర్ నుంచి అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ లేదా నాకు కాల్ చేయండి డైరెక్ట్గా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. సో తర్వాత ఒకసారికి ఇవి సాటిస్ఫై చేస్తున్నట్టు మనకి ఆ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ ఏదైతే కంట్రీలో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందనుకో, రష్యాలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కాబట్టి ప్రతి కంట్రీలో ఎంబసీ ఉంటుంది కాబట్టి ఆ ఎంబసీ నుంచి ఆ రూల్స్ రెగ్యులేషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు ఆ కంట్రీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే అంటే ఓకే అయిన తర్వాత మళ్ళీ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకొని మన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ఎంసీ ద్వారా సర్టిఫై చేస్తాం. ఆ సర్టిఫై చేసిన కాపీ ఆ రిజిస్టర్డ్ సర్టిఫై కాపీలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఈ ఎన్ఎంసీ ద్వారా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలా పడితే అలా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకే. సో ఇఫ్ ఎనీ డౌట్స్, if any queries, just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel or you can contact directly. I will update whatever the remaining all information. Tomorrow morning or just I will conduct the next session. Tomorrow morning I will conduct another session. So just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You can get the full knowledge about it. Okay. Thank you very much.